బ్రేక్ఫాస్ట్ నుంచి బిర్యానీ దాకా ప్రతి దానిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుందండి ఈ చికెన్ గ్రేవీ కర్రీ. ఎలా చేయాలో చూసేద్దామా మరి. మసాలా కోసం రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్తో పాటు కొంచెం బాదాం, కాజు, గసగసాలు వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. చక్కటి టేస్ట్ వస్తుంది ఈ గ్రేవీ కర్రీ. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, టొమాటో వేసి బాగా మగ్గించుకున్నాక ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాని కూడా ఇందులో వేసి దోరగా వేపి ఇప్పుడు కాస్త పసుపు, కారం, ధనియాల పొడి వేసి 2 నిమిషాలు వేపుకున్నాక ముందుగా ఉప్పు, పసుపు వేసి వాడ్చి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా యాడ్ చేద్దామండి. ఇది శ్వేతాస్ యమ్మీ కుక్ బుక్ స్పెషల్ చికెన్ మసాలా. ఇప్పుడు ఒక్క గ్లాస్ నీళ్లు పోసి టేస్ట్ చెక్ చేసుకుని ఒక్క 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. చికెన్ గ్రేవీ కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. దోశ, ఇడ్లీ, వడ, పూరి, చపాతి, వైట్ రైస్, కలర్ రైస్, బిర్యానీ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ గా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తెలియజేయండి.